తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఒక పెట్టని రూల్ కొనసాగుతోంది. అదేంటి అంటే వస్తున్నాం వస్తున్నాం అక్కడికే వస్తున్నాం. హీరోయిన్స్ వివాహం తర్వాత కొంతకాలం కెరీర్ కు విరామం ఇచ్చే టైం. ఇది చాలా కామన్ రూల్. కుటుంబం, జీవితం, అలాగే పిల్లల పెంపకం, వ్యక్తిగత బాధ్యతలు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఎంతో మంది హీరోయిన్లు పెద్ద తెర నుంచి కొన్నేళ్లు విరామం తీసుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల అనంతరం వారు మళ్లీ వెండి తెరపైకి రావాలనుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా మళ్లీ తెరపైకి అడుగుపెట్టే రీ ఎంట్రీలు ఒక్కోసారి విజయం అందుకుంటే మరికొన్ని సార్లు చేదు అనుభవాలే మిగులుతూ ఉంటాయి. 2025లో తెలుగు ఇండస్ట్రీ ముగ్గురు ముఖ్యమైన హీరోయిన్ల రీ ఎంట్రీలు ఇచ్చారు. వాళ్ళెవరో తెలుసు కదా, మన బొమ్మరిల్లు హాసిని, అదే అండి జెనీలియా, బుట్టబొమ్మ లయ, ఇంకా మన్మధుడు ఫేమ్ అంశు. మరి వాళ్ళ రీ ఎంట్రీ సినిమాల గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ అంశు గురించి మాట్లాడుకుందాం. తన పేరు వింటే మనకు వెంటనే గుర్తుకొచ్చే సినిమాలు మన్మధుడు, రాఘవేంద్ర. తన అందచందాలతో, నవ్వులతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి తెలుగులో కొన్ని విజయవంతమైన చిత్రాల్లో కనిపించి చాలా వేగంగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతే వేగంగా వెండితెరకి దూరమైంది. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత 2025లో మజాకా చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించారు. అంశు పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. నెక్స్ట్ లయ. పక్కా ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000లో వందలాది కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి తన సహజమైన నటనతో హిట్ సినిమాలకు క్లాసీ ఫిట్ గా గుర్తింపు పొందింది. అయితే పెళ్లి తర్వాత ఆమె అమెరికాలో స్థిరపడడంతో తెలుగు తెరకు దూరమైంది. లేటెస్ట్ గా 2025లో తమ్ముడు చిత్రంతో లయ రీ ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా కుటుంబ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో లయ ఓ కీలక పాత్రలో నటించారు. ఆమె పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు వచ్చినా సినిమా కథ, ఎమోషన్, డైరెక్షన్ అనే అంశాల్లో విఫలమై విడుదలైన వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి వెనుదిరిగింది. లయ రీ ఎంట్రీకి ప్రేక్షకులు అండగా నిలవాలనుకున్నా చక్కటి కంటెంట్ లేకపోవడం వల్ల ఆమె ప్రయత్నం అపార్థమైంది. ఇప్పుడు జెనీలియా, అదే అండి హాసిని గురించి మాట్లాడుకుందామా? తన నవ్వు, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ జెనీలియాను ప్రత్యేకంగా నిలిపాయి. బొమ్మరిల్లు, సత్యం, హ్యాపీ, డి వంటి సినిమాలతో ఆమె 2000లో తెలుగు యువతకు ఐకాన్ గా మారింది. అయితే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కుటుంబ జీవితం ఎంచుకుంది. 13 ఏళ్ల విరామం తర్వాత జెనీలియా 2025లో జూనియర్ చిత్రంతో మళ్లీ తెరపైకి వచ్చారు. ఈ సినిమా కోసం అభిమానులు బోలెడంత ఆశగా ఎదురు చూశారు. సినిమా డీసెంట్ హిట్ అయినా కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. సో ఈ ముగ్గురు హీరోయిన్లు అంశు, లయ, జెనీలియా తమ గత వైభవాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలనుకున్నా విజయాలు దక్కలేదు. అందుకే విరామం తర్వాత వెండి తెరపైకి రావాలనుకునే హీరోయిన్లకు ఈ ఇన్స్టాన్సెస్ ఒక బలమైన పాఠం. తాము గతంలో ఎంతగా మెరిసినా ఇప్పట్లో ప్రేక్షకులకు కావాల్సింది బలమైన కంటెంట్, అలాగే ఫ్రెష్ ప్రెజెంటేషన్, సమకాలీన కథలు. అలాంటి చిత్రాలతో తిరిగి వస్తేనే విజయం అందుబాటులో ఉంటుంది. లేకపోతే ఏడాది జరిగింది మాదిరిగానే రీ ఎంట్రీలు తడబడే ప్రయాణంగా మిగిలిపోతాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.